హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. అలాగే మీరు అందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ నేను నా మార్నింగ్ రొటీన్ని మీతో షేర్ చేసుకుంటున్నానండి. మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ అనమాట. అక్కడ ఒక పక్కన రొటీన్ అవుతూనే ఉంటుంది. మనం యాజ్ యూజువల్ ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మీద డిస్కషన్ అయితే చేసుకుందాం. ఇంపార్టెంట్ అంటే నాకో లేకపోతే ఏ ఒక్కరికో కాదండి, అందరికీ అనమాట. ఎవ్రీ పేరెంట్స్ తెలుసుకోవాల్సినవి ఏంటి? పేరెంట్స్ తెలుసుకోవాల్సింది, పేరెంట్స్ కోసం ఏం చెప్తావు అంటే, నేను కిడ్గా ఉన్నప్పుడు మా పేరెంట్స్ చేసిన మిస్టేక్స్, వాళ్ళు అవి మిస్టేక్సో కాదో నాకు తెలియదు, అంటే ఆ ఏజ్లో అవి నాకు మిస్టేక్స్గా అనిపించినాయి. నేను వాటి వల్ల కొంచెం సఫర్ అయ్యాను. నాకు పెయిన్ అనిపించింది. అందుకే పేరెంట్స్ అంటే కిడ్స్ మెంటాలిటీ ఎలా ఉంటుంది, పేరెంట్స్ వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, వాళ్ళకి ఎలాంటి ప్రొటెక్షన్ ఇవ్వాలి అన్న విషయం కోసమైతే నేను మాట్లాడతానండి. ఇది కొంచెం సెన్సిటివ్ మ్యాటరే. బట్ ఏంటంటే, నేను సఫర్ అయ్యాను కదా, సో కొంతమంది అలా సఫర్ అవుతూ ఉండుండొచ్చు. మేబీ నేను ఇన్ని ఇయర్స్ అంటే అప్రాక్సిమేట్గా ఒక 26 ఇయర్స్ తర్వాత నేను ఇప్పుడు చెప్పుకోగలుగుతున్నాను. ఒకవేళ యాజ్ ఎ కిడ్గా ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ ఉన్న ఒక కిడ్ అయితే ఇవన్నీ చెప్పలేరు. అంతే కదా, నేను కూడా అప్పుడు చెప్పుకోలేకపోయేదాన్ని. ఇన్ని ఇయర్స్ నేను ఈ పెయిన్ అనేది మోస్తూ, నేను ఇంత సఫర్ అవుతూ, నాకు మళ్ళీ కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చిన తర్వాత, ఈ మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చిన తర్వాత కూడా కొన్ని విషయాలు మనం అనేది డిస్కస్ చేయలేము బయట పేరెంట్స్తో. మనకు చాలా టైం పడుతుంది. కొంచెం పాష్గా ఉన్న వాళ్ళు, కొంచెం ఏంటంటే మెంటల్లీ స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు ఏంటంటే కొంచెం చెప్పుకోగలుగుతారు. నేనైతే చిన్నప్పటి నుంచి నేను చాలా వీక్ అనమాట. స్టిల్ ఇప్పటికి కూడా వీకే. ఇప్పుడు నేను కొంచెం మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్ వల్ల కొంచెం చేంజ్ అవుతూ వస్తున్నాను. అందుకే ఈ విషయం కోసం ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను. కానీ లేకపోతే అసలు నేను ఈ విషయం కోసం డిస్కస్ చేసి ఉండేదాన్ని కాదు, చేయలేకపోయి ఉండేదాన్ని మేబీ. అలాగే నేను నా పిల్లల్ని కూడా మేబీ అలాగే పెంచుండేదాన్నేమో, నేను పెరిగిన వాతావరణం బట్టి. సో అందుకే ఇప్పుడు నేను ఈ విషయం కోసం డిస్కస్ చేస్తే ఒక 5 మెంబర్స్, అట్లీస్ట్ 1 మెంబర్కైనా యూజ్ అవుతుంది. వాళ్ళ పేరెంట్స్ ఎవరో ఒక పేరెంటింగ్ ఎలా చేస్తే బాగుంటుంది అన్న వాళ్ళకి ఒక చిన్న థాట్. అంటే మాకు తెలియదా అని కాదు, కొంతమంది పిల్లలు ఏ విషయాన్ని ఎలాగా తీసుకుంటారు, ఏ విషయానికి ఎలా రియాక్ట్ అవుతారు అనేది తెలుసుకుంటే వాళ్ళకి. ఇప్పుడు ఏంటంటే చైల్డ్హుడ్లో పిల్లలు వాళ్ళు పెరిగిన వాతావరణం, వాళ్ళు చూసిన ఇన్సిడెంట్స్, వాళ్ళు పొందిన ఎక్స్పీరియన్సెస్ని బట్టి వాళ్ళ ఫ్యూచర్ అనేది డిసైడ్ చేయబడి ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పుడు మెంటల్గా ఎంత స్ట్రాంగ్గా ఉంటారో, వాళ్ళు పెద్ద అయిన తర్వాత అంత మంచి పొజిషన్కి వెళ్తారు. మనం వాళ్ళని చిన్నప్పటి నుంచి, కిడ్స్గా ఉన్నప్పటి నుంచి వాళ్ళు మెంటల్లీ బాగా వీక్ చేసేసి, వాళ్ళు ఏదో సాధించలేదు, ఏదో ఇది చేయలేదు, పక్క వాళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళేంటి ఇలా ఉన్నారని మనం వాళ్ళని బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదనమాట. ఎందుకు అని చెప్తున్నానంటే, చాలామంది పిల్లలకి చాలా టాలెంట్ ఉంటుంది. ఎందుకంటే పిల్లలనే కాదు, ప్రతి మనిషికి కూడా ఒక టాలెంట్ అనేది ఉంటుందండి. బట్ ఏంటంటే వాళ్ళు మెంటలీ స్ట్రాంగ్గా ఉండాలి. ఇప్పుడు చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎంత అయితే మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటారో, వాళ్ళు చక్కగా వాళ్ళు ఏ ప్రొఫెషన్లను చూస్ చేసుకోవాలి, లేకపోతే వాళ్ళకి దేని మీద ఇంట్రెస్ట్ వాళ్ళు మేము ఏం చేయగలుగుతాం అనేది వాళ్ళకి ఒక క్లారిటీ అని ఉంటుంది. ఈ మెంటల్లీ వీక్గా ఉన్న పిల్లలకి ఏంటంటే వాళ్ళు ఏమీ చేయలేరు. మ్యాక్సిమం ఏంటంటే వీళ్ళే కొంచెం రాబరీస్ అని ఇలా అని చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే పాపం వాళ్ళకి మంచి గైడెన్స్ ఉండదు. ఇప్పుడు పేరెంట్స్ మంచిగా గైడెన్స్ ఇవ్వకుండా పిల్లలు ఇలా అయిపోయారు అలా అయిపోయారు అని చెప్పేసి వాళ్ళని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. పిల్లలు ఇప్పుడు మంచి పొజిషన్స్లో ఉన్న పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్స్, లేకపోతే జడ్జెస్, లేకపోతే పోలీస్ ఆఫీసర్, డాక్టర్స్, వీళ్ళందరికీ కూడా వాళ్ళు చిన్నప్పటి నుంచి మెంటల్లీ స్ట్రాంగ్. నేను చెప్తున్నాను అంటే డబ్బులు ఉండాలి అవి చెప్పట్లేదు, మెంటల్లీ చెప్తున్నానండి. అంటే మానసికంగా వాళ్ళు ఎంతైతే ఆనందంగా ఉంటారో, మానసికంగా వాళ్ళు ఎంతైతే బలంగా ఉంటారో, అలాంటి వాళ్ళే ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారని నేను ఖచ్చితంగా నమ్ముతానండి. అలా కాకుండా మనం వాళ్ళు మెంటల్గా వీక్ చేసేసి వాళ్ళకి పెద్ద పెద్ద స్కూల్స్లో లక్షల డొనేషన్స్ కట్టించేసి చదివేసినంత మాత్రాన వాళ్ళు ఏమీ జీవితంలో ఎదగరండి. ఎప్పుడైనా పిల్లల్ని చిన్నప్పటి నుంచే మంచి పునాది అనేది వేయాలి. అంటే మీరు ఫుడ్, బట్టలు, నగలు అవి కాదండి,
మానసికంగా వాళ్ళని ఆనందంగా ఉంచాలి. పిల్లల ముందు పేరెంట్స్ పోట్లాడుకోవడం, ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవడం, అనరాని మాటలు అనుకోవడం, లేకపోతే కొంతమంది డ్రింకింగ్ చేసే పేరెంట్స్ ఉంటారు. పేరెంట్ అంటే ఫాదర్స్. వాళ్ళు ఏం చేస్తారు, డ్రింక్ చేసి బయట వాళ్ళతో పోట్లాడడం వల్ల పిల్లలు ఇక్కడ వీళ్ళు మెంటల్గా వీక్ అవుతారు. అంటే ఇప్పుడు డ్రింకింగ్ చేసే ఫాదర్కి తెలియదు, తను ఏదో బయట నేను ఇంట్లో ఏం చేయట్లేదు కదా, బయట వాళ్ళతో నా డిస్కషన్స్ అని అనుకుంటారు. కానీ పిల్లలు దానివల్ల కూడా వాళ్ళు మెంటల్గా వీక్ అయిపోతారు. మనం పేరెంట్స్గా మనము ఎంత మంచిగా వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తే, ప్రొటెక్షన్ మీన్స్ వాళ్ళతో ఎంత టైం మంచిగా స్పెండ్ చేసి వాళ్ళకి ఇలా ఉంటుంది బయట సొసైటీలో ఇలా ఉంటుందని మనం చెప్పి అన్నీ చూపించాలి తప్ప, మనమే ఒక జీరో లాగా వాళ్ళ ముందు కనిపించి మనమే వాళ్ళకి హర్రర్ ఎక్స్పీరియన్సెస్ని ఇచ్చేసి నేను చదివించాను, నీకు ఇంత చేశాను, మీరు ఇంకా సెటిల్ అవ్వలేదు, లేకపోతే మీరు మంచి పొజిషన్లో లేరు అని వాళ్ళని బ్లేమ్ చేయడానికి అస్సలు అర్హత ఉండదండి. పిల్లల్ని ఎప్పుడూ పేరెంట్స్ చైల్డ్హుడ్ నుంచే మంచిగా ప్రొటెక్ట్ చేయాలి. వాళ్ళకి మంచి అట్మాస్ఫియర్ని చూపించాలి. మీరు డ్రింక్స్ చేసేసి లేదా మీరు వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ ముందు పోట్లాడేసుకొని, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళతో గొడవలు పడి, లేకపోతే ఫినాన్షియల్గా ఏదో ఒక అంటే కొంతమంది ఉంటారు కదా, కొన్ని మిస్టేక్స్ అనేవి పిల్లల ముందు చేసి, మా పిల్లలు అలా చేయొద్దు, మా పిల్లలు నేను ఎంత కష్టపడి వీళ్ళని ఇది చేశాను, వాళ్ళు ఇంకా మంచిగా ఉండాలి, వాళ్ళు ఇలా ఉండాలి అలా ఉండాలని వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దండి. మనం ముందు మంచిగా చైల్డ్హుడ్లో వాళ్ళకి మంచిగా పేరెంటింగ్ మనం కరెక్ట్గా చేస్తే మనం అసలు ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు వాళ్ళు ఏమవుతారు, వాళ్ళు ఏం చేయగలుగుతారు, వాళ్ళు ఏం చేయగలరో దానికి 100% ఎక్కువ వాళ్ళు చేస్తారు. అలా కాకుండా మనం వాళ్ళని మంచిగా ఏదో ఫుడ్ పెట్టేస్తున్నాము, స్కూల్కి పంపించేస్తున్నాము, వీళ్ళు ఇది సాధించాలి అది సాధించాలంటే చెప్తున్నానండి, డ్యామ్ షూర్గా ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు. వాళ్ళు ఏమి సాధించకపోవడం పక్కన పెడితే వాళ్ళు ఇంకా మెంటల్గా వీక్ అయిపోయి లైఫ్లో ఏ డెసిషన్ తీసుకోలేక, ఈవెన్ జాబ్ అనే కాదు, మ్యారేజ్ అనే కాదు, ఏ విషయంలోనూ ముందడుగు వేయలేక సతమతం అవుతూ ఉంటారండి. ప్లీజ్ అండి, పేరెంట్స్కి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా పిల్లల్ని మంచిగా పెంచాలండి. ఇప్పుడు మన పేరెంట్స్ మనకి మంచి లైఫ్ ఎలా ఇచ్చారో మన పిల్లలకు కూడా మనం అంతకన్నా మంచిగా చూపించాలి. అంతే తప్ప మన ఇష్టాసరంగా మనం ఉండొద్దండి. నేను ఇవి ఎక్స్పీరియన్స్ చేసిన మీతో చెప్తున్నాను. నాకు చిన్నప్పటి నుంచి ఏదో చేయాలి, నేను మంచిగా చదివేదాన్ని, మంచిగా అన్నిట్లో ఉండేదాన్ని, కానీ మా ఇంట్లో ఉన్న కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల నేను దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. మేబీ నేను ఇంకా మంచిగా చేసుంటే ఇప్పుడు ఇంకా మంచిగా పొజిషన్లో ఉండేదాన్ని అని అనిపిస్తుందండి. సో ఎవ్రీ పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని చైల్డ్హుడ్ నుంచే మంచిగా పెంచాలని, వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ ఇవాళ వీడియో అయితే ఇదేనండి. నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి.